హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మనము కుంభరాశి వారికి జనవరి 10, 11, 12 తేదీలో జరగబోయేది ఇదే. మరి అదేంటో తెలుసుకుందాము. కుంభరాశి వారి యొక్క జీవితం గురించి ముఖ్యంగా 2025 సంవత్సరము జనవరి 11, 12 తేదీలలో కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఈ మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది. అయితే ఎటువంటి శక్తి మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది? ఆ శక్తి మీ ఇంట్లో నుండి బయటకు రావటం మూలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలను, ఎటువంటి మార్పులను మీరు చూస్తారు? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోకి వెళ్ళే ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ఒడిదుడుకులు ఎదురైనా కానీ వాటికి సర్దుకొని నేర్పరితనము కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అవసరమైనప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయులు వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానంలో, గౌరవ స్థానంలో ఉన్న వారి వల్ల కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది. అయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణగా ఉండి నూతన విజయాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందికరంగా పరిస్థితిలో ఉన్న సాంకేతిక విద్య, వైద్య రంగంలో కూడా కుంభరాశి వారు రాణించగలుగుతారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు లౌక్యం తెలిసినవారు, అల్ప సంతోషము, దాన ధర్మాలు చేసేవారు, ఎవరిని ఒప్పించకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు. సామాన్యులుగా ఉంటారు. అలాగే ఎక్కువ మంది కుంభరాశిలో జన్మించిన వారు సన్నగా, నాజుగ్గా, అందంగా ఉంటారు. ముఖ్యంగా విషయాల్లోకి వస్తే కనుక, జనవరి 10, 11 తేదీలో మీ యొక్క జాతకంలో అనేక మార్పులు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు అనేవి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి. చాలా కాలం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడము ఈ 3 రోజులు సాధ్యమవుతుంది. అంటే చాలా కాలం నుండి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు, వ్యాపార జీవితానికి సంబంధించి కావచ్చు, లేదా ఉద్యోగ జీవితానికి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారని దాని రిజల్ట్ కోసం చాలా కాలం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇదివరకు ఎప్పుడు కూడా మీరు రిజల్ట్ అనేది దొరకలేదు. ఈ 3 రోజుల్లో మాత్రము మీకు రిజల్ట్ లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో సానుకూల మార్పులు అయితే ఈ 3 రోజులు పొందబోతున్నారు. అలాగే చాలా కాలంగా పరిష్కారం దొరకనటువంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా ఈ 3 తేదీలో పరిష్కారం అనేది లభించబోతుంది. అంటే కొన్ని సందర్భాల్లో లైఫ్ టర్నింగ్ పాయింట్ అని మనం చూస్తూ ఉంటాం. అంటే వేరే వ్యక్తుల జీవితంలో కానీ, మన జీవితంలో కానీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక రోజు జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా జరగపోయి ఉంటే, లేకపోతే ఈ రోజుల్లో మాకు అటువంటి అవకాశం రాకపోయి ఉంటే, ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అటువంటి కీలకమైన పరిణామాలు మీ యొక్క జీవితంలో ఈ 3 తేదీలో జరగబోతున్నాయి. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇదివరకు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, బాధల నుండి మీరు విముక్తిని అయితే పొందబోతున్నారు. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు కూడా అన్వేషించబడతాయి. చాలా కాలంగా మీ యొక్క జీవితం అనేది సాధారణంగా సాగిపోతుందంటే, ఎటువంటి అభివృద్ధి అనేది మీ యొక్క జీవితంలో లేదు. చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేక మీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా జనవరి 10, 11 తేదీలో మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటే
వాటి నుండి విముక్తి అయితే పొందుతారు. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది. అంటే ఎప్పుడైతే మన ఇంట్లో ప్రతికూల శక్తి అది నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో, కొంత దుష్ట శక్తులు, నరఘోష, నరపీడ, నకారాత్మక శక్తులు ప్రభావం ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. కొంతమంది జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత ప్రతిష్ఠ వేసుకొని మా ఇంట్లో కూర్చుందని ఈ విధంగా కూడా చెప్తూ ఉంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో మన జీవితంలో అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంతో ప్రశాంతత ఉండదు, ఉద్యోగ అవకాశాలు దొరకవు, వ్యాపారంలో లాభాలు ఉండవు, అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కోరిక నెరవేరదు, వివాహం జరగకపోవటము, సంతానం లేకపోవటము, ఈ విధంగా ప్రతి సమస్యకు కూడా కారణము నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క నెగిటివ్ ఎనర్జీ ఒక్కొక్క ప్రభావం అనేది అయితే ఉంటుంది. కొంతమందికి ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకపోవచ్చు, కానీ నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇంట్లో ప్రశాంతత ఉండదు, లేకపోతే మానసికంగా ఏదో ఆందోళనలో చెందాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీటినే నెగిటివ్ ఎనర్జీ అని అంటూ ఉంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలంటే మాత్రము మనకున్న పరిష్కారంలో ఏంటంటే, ఈ విధంగా ఉన్న సమస్యలన్నిటిని బయటికి పంపాలనుకుంటే వాటన్నిటికి కూడా కారణం మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఎప్పుడైతే మీ ఇంట్లో ఉంటూ బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఉన్న సమస్యలను కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ ప్రయత్నాలు అన్నీ ఫలించవు. అలాగే ముఖ్యంగా ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడే ఖచ్చితంగా మన యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయి. అంటే ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవాలంటే నిత్య దీపాలను ఖచ్చితంగా చేయాలి. అంటే పూజలు చేయటం వల్ల ఫలితం లేదు అని మీరు అలాగే పూజలు చేయకుండా ఉంటే మీ ఇల్లంతా కూడా నెగిటివ్ ఎనర్జీకి నిలయంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిత్య దీపాలను చేయండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాంబ్రాణి దొప్పు ఇంట్లో వేసుకొని ఈ విధంగా చేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మెల్లిమెల్లిగా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఇంకా మీ మీ నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఈ 3 తేదీలలో ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసుకోండి. అలాగే రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేసుకొని ఈ పరిహారం ద్వారా నీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు ఖచ్చితంగా వస్తుంది. మీ యొక్క గృహంలో నుండి మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. దీనికోసము మీరు చేయాల్సింది ఏంటంటే కనుక ఒక గుప్పెడు కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు అనమాట, రాక్ సాల్ట్ అంటారు కదండి. అలాంటి వాటిని ఉప్పును తీసుకొని మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత దానిపై నల్లటి ఆవాలు కొన్నింటిని వేయండి. ఈ విధంగా చేసిన తర్వాత దీనిపైన చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఈ యొక్క పదార్థాలు అవి ఏమైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ లోపలికి లాగేసుకొని శక్తిని కలిగి ఉంటుంది. అలాగే దైవ శక్తిని కూడా కలిగి ఉంటాయి. ఈ యొక్క శక్తి ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా నశించబడుతుంది. అలాగే మీ యొక్క గృహంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఈ పదార్థాలన్నీ కూడా మట్టి పాత్రలో వేసి ఆ పాత్రను పట్టుకొని ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ పరిహారం చేయండి. ఇంట్లో అందరూ కూడా తిని పడుకున్న తర్వాత చేసినా పర్వాలేదు. అంటే బయట వ్యక్తులు ఎవరూ లేని సమయంలో రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ విధంగా ఒక పాత్రను పెట్టుకొని మీరు ఇంట్లో రూమ్స్ అన్నీ కూడా తిరగండి. అన్ని రూమ్స్ అన్ని మూలల్లో చూపించుకుంటూ తర్వాత కిచెన్ రూము, బెడ్రూమ్ అలా అన్ని రూముల్లో తిరిగి తర్వాత ఇంట్లో ప్రధాన గది ఉంటే హాల్ రూమ్ ఉంటుంది కదండి. హాల్ రూమ్ అంటే ఒక మూల దీన్ని పెట్టేయండి. పెట్టేసి రాత్రి పడుకునే ఈ విధంగా చేసిన తర్వాత ఉదయాన్నే లేవగానే ఒక పదార్థాన్ని కూడా తీసేసి నిమజ్జన ప్రదేశం కానీ ప్రవహించే నీరులో కానీ అందుబాటులో ఉంటే అక్కడ పారవేయండి. అందుబాటులో లేని వారు వాష్ ఏరియాలో పారబోసి దానిపై నుండి నీళ్లు పోసినట్లయితే కొంచెం కూడా అక్కడ ఏం మిగలకుండా నీళ్లు పోసేయండి. ఈ విధంగా కనుక 3 రోజులు చేశారంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన జీవితము మీకు ఏర్పడుతుంది. ఈ 3 తేదీల్లో ఈ విధంగా చేసిన జనవరి 13వ తేదీ ఉదయం దీపారాధన చేసి మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకొని ఈ విధంగా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మీకు శుభ గడియలు మొదలవుతాయి. మంచి రోజులు వస్తాయి. మీ యొక్క జీవితంలో అద్భుతాలైతే ఖచ్చితంగా చూస్తారు. ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు.